ఆమెన్. 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 దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. రండి మరి సమయంలో దేవుని వాగ్దానములు, ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము కీర్తనలు 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా, నీవు దరిద్రులను కాపాడదు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదువు. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ఆమెన్. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమముగా కాచి కాపాడుతూ సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మరి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాము. మరి ఈ రోజు పునరుద్ధాన దినము కదండి. సంగములుగా కూడుకున్న వారందరికీ దేవుని ఆత్మ తోడుగా ఉండునట్లు, అలాగే మరి వాక్యము బోధిస్తున్నటువంటి దేవుని సేవకులకు దేవుని అభిషేకం ఉంటున్నట్లు నేటి దీవెనలతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి పైడయ్య గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో విజయనగరం నుంచి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. వందనాలమ్మా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునగాక. కూడి వచ్చిన పరిశుద్ధ జనాంగమునకు దేవుడు ప్రేమించిన తన ప్రియ బిడ్డలందరికీ ప్రభువు పేరిట శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడు తన అనంతమైన ప్రేమ చేత, నూతనమైన వాత్సల్యము చేత మరి యొక్క పరిశుద్ధ దినమందు పరిశుద్ధుడైన యెహోవా దేవుని పాదముల చెంత మన ప్రభువుల ప్రభు, రాజుల రాజు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఆరాధించుట కొరకు, ఆశ్రయించుట కొరకు దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయమును బట్టి నా దేవాదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచు మీకు అందరికీ శుభములు చెప్పుచున్నాను. ప్రియులారా, అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 8వ వచనము ధ్యానము చేద్దాం. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేను ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆత్మ సహాయాన్ని కోరుదామండి. అనంత జ్ఞానము కలిగిన మా పరలోకపు తండ్రి, నేడున్నట్టుగా ఉన్న సజీవుడా, మీ సజీవ క్రియలు నా పట్ల మా పట్ల జరిగించుచు నాయనా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు అని మా ముందు నిత్యము రుజువు చేయుచు నిరూపించుచు కాలములను, సంవత్సరములను, దినములను మీ స్వాధీనములో ఉంచుకుని మీ దీర్ఘశాంతముతో వాటిని మేము అనుభవించుట కొరకు మాకు అనుగ్రహించి ఈ ప్రాతకాల సమయమందు మీ యొక్క నూతనమైన వాత్సల్యమును మా పట్ల పుట్టించుకొని రక్షించి మీ నామమును ఘనపరిచే భాగ్యము దయచేసినందులకు మీకు స్తోత్రములు. ఎన్నిక లేని నన్ను ప్రభా, నా స్వరపేటికను నన్ను మీ స్వాధీనములో ఉంచుకుని మీ నామమును ఘనపరిచే భాగ్యము దయచేయమని కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు ఈ దినాశీర్వాదములు మెండుగా కృమ్మరింప చేసి కాచి కాపాడి కనికరించి రక్షించమని ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో
అపోస్తలుడైన పౌలు న్యాయపీఠము ఎదుట హాజరుపరిచినప్పుడు అపోస్తలుడైన పౌలు మీద నేరములు అనేకములు మోపి రుజువు చేయలేకపోయి ఉన్నారు. అనేకమైన నేరములు మోపి ఉన్నారు. ఏ విధమైన నేరము అంటే ఆయన దేవునికి ఇష్టడుగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుచున్నందున ఆయనను ఏ విధము చేతనైనను న్యాయస్థానం ఎదుట నిలువబెట్టవలనని, న్యాయస్థానం ముందు నేరము నిరూపించి శిక్షకు గురి చేయవలనని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట ఏమిటంటే, దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని ఎంత మాత్రమూ తప్పిదము చేయలేదని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నట్లుగా మనము ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూడవచ్చు. ఈ లేఖన భాగము మనందరికీ తెలిసినది. మనందరము క్రీస్తును ఎరిగిన దగ్గర నుంచి ప్రతినిత్యము అపోస్తుల కార్యములు ధ్యానము చేయుచు ఆధ్యాత్మిక కోణములో ముందుకు సాగుచు దీవించబడుచున్న మనందరికీ అపోస్తలుడైన పౌలు యొక్క చరిత్ర గాని, అపోస్తలుడైన పౌలు యొక్క జీవన విధానము గాని, అపోస్తలుడైన పౌలు ప్రభుల ప్రభు రాజుల రాజు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి సాక్ష్యము చెప్పి సువార్త ప్రకటించుట విషయంలో గాని మనందరికీ చిరపరిచితమే. అయితే మరి ఒక పర్యాయము పరిశుద్ధుడైనటువంటి దేవదేవుని స్తుతించుట కొరకు అపోస్తలుడైన పౌలు జీవితమును గురించి ధ్యానము చేయొచ్చు. అపోస్తలుడైన పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు అనేక రకముల హింసలు, బాధలు, ఏ దేవునినైతే ఆరాధించుచున్నాడో ఇప్పుడు ఆ దేవుని ప్రజలను, ఆ దేవుని నామమును దూషణ చేసి హింసించిన వ్యక్తి. అయితే దేవుడు తన మహత్ ప్రణాళిక చేత అపోస్తలుడైన సౌలును అపోస్తలుడైన పౌలుగా మార్చిన పిదప అపోస్తలుడుగా మారి దేవుని యొక్క పరిచర్య కొనసాగించుచున్నందువలన దేవునికి ఇష్టమైన కార్యములు చేయిచు దేవుని నామమును ఘనపరచుచు జీవించుచున్నట్లుగా మనము చూడవచ్చును. న్యాయస్థానము ముందు కూడా హాజరయ్యి తన యొక్క నేరమును రుజువుపరుచుకున్న సందర్భములో ఆయనను నేరస్తునిగా నిలువబెట్టిన వారెవ్వరూ కూడా ఆయనపై ఎటువంటి నేరము మోపలేక సిగ్గుపడి ఉన్నారు, వెనుతిరిగి ఉన్నారు. అందుచేత అపోస్తలుడైన పౌలు క్లియర్గా ఆ యొక్క కైసరు ఎదుట నిలవబడినప్పుడు చెప్పుచున్నాడు. ఎందుచేతనంటే ఆయనకు దేవాలయమును గూర్చి తెలుసు, దేవాలయ విధి విధానాలు తెలుసు, దేవాలయం యొక్క పవిత్రత గూర్చి తెలుసు. అదే కాదు, ఆ దేశ పరిపాలకుడైనటువంటి కైసరు యొక్క విధి విధానాలు, కైసరు యొక్క చట్టము యొక్క ప్రతి విషయము ఎరిగిన వాడు. అంతేకాదు, దేవుడు యూదులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును గూర్చి క్షుణ్ణముగా అభ్యాసము చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. ఈ ధర్మశాస్త్రము విషయములోనే గాని ప్రియులారా, దేవుని యొక్క దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని ఎటువంటి నేరము చేయని వాడుగా యథార్థముగా న్యాయాధిపతి అయిన కైసరు ముందు నిలువబడినట్లుగా మనము చూడవచ్చును ప్రియులారా. అయితే ఈ సందర్భములు కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా ఉన్నవి. నీతిమంతులను, యథార్థవంతులను, దేవునికి భయపడు వారిని
శిక్షించుట కొరకు, హింసించుట కొరకు, నేరము మోపి రుజువు చేయుట కొరకు ధర్మశాస్త్రం అంతటి నుండి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేకమైన విషయములు మనము చూడవచ్చును. వాటిలో ముఖ్యముగా దావీదు మహారాజును గూర్చి కూడా మనము ధ్యానము చేయవచ్చు. దావీదు మహారాజును గూర్చి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, 1వ సమూయేలు 24వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట ఉన్నది. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. మరలా 18వ వాక్యములో కూడా మనం చూస్తే, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను కదా. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగములలో నుంచి ఉన్న మర్మము, దావీదు మహారాజు రోషము కలిగిన వ్యక్తి, నీతి కలిగిన వ్యక్తి, యథార్థ ప్రవర్తన కలిగిన వ్యక్తి, మరన్నిటికంటే పరిశుద్ధుడైన దేవుని పక్షముగా నిలువబడిన వ్యక్తి. కారణం ఏమిటంటే, పరిశుద్ధుడైన దేవుని యొక్క నామమును సున్నతి లేని ఫిలిస్తీయుడు దూషణ చేసినప్పుడు పరిశుద్ధుడైన దేవుని జనాంగమును, దేవుని యొక్క జీవము కలిగిన దేవుని యొక్క సైన్యమును తిరస్కరించుట కొరకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడని చెప్పి దేవుని విషయమై రోషము పూనిన వాడై వారిలో ఒంటరి వాడు 1000 మంది ఒగనని సెలవిచ్చినట్లుగా ఆ ఒక్కడే వెళ్ళి ఆ గొల్యాతును చంపుట కొరకు ముందుకు వచ్చి గొల్యాతును చంపిన పిదప దావీదును జనులు కొనియాడినప్పుడు ఆ సౌలు రాజుకు దావీదు మీద కోపము, క్రోధము, ఆవేదన, కీడు చేయవలనన్న తలంపు కలిగి ఉన్నది. అంతేకాదు, అంతకు ముందు అతనికి ఎప్పుడు కూడా ఈ దావీదు మహారాజు ద్వారా దావీదు మహారాజుగా అవ్వక ముందు నుంచి సౌలు దగ్గర సితార చమత్కారముగా వాయించుచు సౌలుకు స్వస్థతను చేకూర్చబడుట కొరకు దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించిన సందర్భములు కూడా ఉన్నవి. అయితే 11వ వాక్యములో మనం చూస్తే, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నేను పాపము చేయకపోయినప్పటికీ, నేరము చేయకపోయినప్పటికీ, నీ విషయమై తప్పు చేయకపోయినప్పటికీ నన్ను వెంటాడుచున్నావు. ఇంకా లేఖన భాగంలో చూస్తే, నేను చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా, నన్ను ఏ విధముగా తరుముచున్నావని తన్ను తను తగ్గించుకుంటూ సౌలు దగ్గర దావీదు చెప్పుచున్నట్లుగా మనము చూడవచ్చును. ఒకనికి శత్రువుగా భావించిన వాడు ఎదురుపడినప్పుడు ఆ యొక్క శత్రువును సహితము క్షమించి విడిచిపెట్టిన సందర్భము నేటి దినములలో లేదు ప్రియులారా. అయితే దావీదు మహారాజు అయితే అభిషేకము పొందిన వ్యక్తి జోలికి వెళ్ళక దేవుని నామమును ఘనపరచుచు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఖ్యాతిని బయలుపరిచి ఉన్నాడు.
దావీదు అంతటి యథార్థముగా ప్రవర్తించి ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తించి ఉన్నాడు. దావీదు యథార్థముగా ప్రవర్తించినందువలన దావీదుకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినట్లుగా నాకంటే నీవే నీతి పరుడవు అని చెప్పి ఆ యొక్క సౌలు రాజు దావీదుని గూర్చి చెప్పినట్లుగా మనము చూడవచ్చును. ఆయన నీతిని, ఆయన నిర్దోషత్వమును బయలుపరుచుకున్నాడు దావీదు మహారాజు. ప్రియులారా, నేటి దినాలలో కూడా దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క జనాంగమును నిష్కారణముగా, కారణము లేకుండానే అనేకమైనటువంటి దుష్ట శక్తులు లేక తిరుగుబాటుదారులు, మతోన్మాదులు, ముష్కరులు అనేక రకములుగా ఆ యొక్క దేవుని యొక్క నామమును ఆరాధించు వారిని, ఆశ్రయించిన వారిని, దేవుని స్తుతించుచు సేవించుచున్న వారిని ఇబ్బందులకు గురి చేయుచున్నారు. అయితే దేవుని యొక్క శక్తి నాడు నేడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో కూడా దేవుని యొక్క శక్తి ఏకరీతిగానే ఉన్నది. ఏకరీతిగానే ఉన్న మన దేవుని యొక్క శక్తి ప్రియులారా అనన్యము, అనిర్వచనీయము. నా దేవుని యొక్క శక్తి మహత్తరమైనది. తన కొరకు నిలువబడిన వారిని, తన నామ ఘనత కొరకు ప్రయాసపడిన వారిని దేవుడు ఏ విధము చేతనైనను శత్రువు చేతికి అప్పగించడు, దుష్టుల చేతికి అప్పగించడు, పాపుల చేతికి అప్పగించడు. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగములలో మనము ధ్యానము చేస్తే అనేక విషయములు మనము ధ్యానము చేయవచ్చును. మరి ఒక ఉదాహరణగా మనము చూసుకుంటే ప్రియులారా, దానియేలు గ్రంథము ప్రియులారా 6వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చూస్తే, అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. ప్రియులారా, లేఖన భాగమును ధ్యానము చేస్తే దానియేలును కూడా నేరస్తునిగా చూపించవలనని, రుజువుపరచవలనని, ఆయనపై కక్షభావం పెంచుకొని, ఆయనపై క్రోధము పెంచుకొని, ద్వేషము పెంచుకొని, అసూయ పెంచుకొని నేరము గాని, తప్పు గాని, పాపము గాని మోపుటి కొరకు అనేక రకములుగా ప్రయత్నములు చేసి ఉన్నారు. అయితే దానియేలులో నేరమైనను, లోపమైనను, తప్పైనను చూపించలేకపోయి ఉన్నారు. అది మనందరకు తెలిసిన యథార్థమైనటువంటి సత్యమే. అయితే దానియేలు దేవుని విషయములో ఎంత యథార్థముగా ఉన్నాడో మనము లేఖన భాగములలో మనము ధ్యానము చేయవచ్చును. ప్రియులారా, ఈ యొక్క దానియేలును నేరస్తునిగా నిరూపించవలనని ఆలోచన చేశారు. దానియేలులో లోపము చూపించాలనుకున్నారు, దానియేలులో నేరము చూపించాలనుకున్నారు, దానియేలు మీద తప్పు మోపి తప్పును రుజువు చేయాలనుకుని ఏమని చూడండి, 6వ వచనములు చూస్తే, కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేరి, రాజగు దర్యావేసు చిరంజీవి ఇందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్క, పారసీకుల యొక్క పద్ధతులను అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండనట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేవి. ఆ విధముగా
దానియేలు మీద నేరం మోపుట కొరకు ఒక చట్టం మోపారు. చూడండి, నేటి దినాలలో కూడా రాజకీయ నాయకుల దగ్గరకో పాలకుల దగ్గరకో వెళ్ళినప్పుడు అట్టహాసముగా ఆడంబరముగా వెళ్ళి వారిని ముందుగా ఆ గౌరవిస్తూ వారిని గణపరుస్తూ వారిని ఇంకా మన లోక భాషలో చెప్పుకోవాలంటే మెప్పించుచు వారిని సంతోషపరచుచు వారి యొక్క అభిమానాన్ని చూరగొనడానికి వారి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి నేటి పాలకుల దగ్గరకు అనేక మంది వెళ్తా ఉంటారు. అయితే నేటి దినాలలో లాగే పాలకుల దగ్గరికి నేరారోపణలు చేయబడుచు అనేక మంది మీద నేరారోపణలు చేయబడుచున్నప్పుడు వారు ఏ విధముగానైతే నేరము రుజువు చేయుట కొరకు అహర్నిశలు కృషి చేయుచున్నారో ఇది మనకు అర్థం అవడానికి చెప్పుచున్న విషయము. అంతే తప్ప ఈ విషయాలను నేను ఎప్పుడు లోక విషయాలు ఉటంకించను. అయితే మనకు అర్థం అవుట కొరకు ఈ యొక్క చిన్న ఉదాహరణను చెప్పి అన్నాను. అట్టి విధముగానే నాడు కూడా దేవుని యొక్క జనులను, దేవుని యొక్క ప్రతినిధులను, దేవుని యొక్క సేవకులను పూర్తిగా రూపుమాపుట కొరకు, పూర్తిగా మనము అపోస్తలుడైన పౌలును చూస్తే పూర్తిగా అంతమొందించడానికి అక్కడ వాళ్ళు పన్నాగము పని ఉన్నారు. దావీదు మీదకి పూర్తిగా ఈట విసిరి చంపివేయడానికి, మాటున వెళ్ళి చంపడానికి సౌలు రాజు పూర్తిగా దావీదును అంతమొందించడానికి కంకణము కట్టుకుని ఉన్నాడు. ప్రియులారా, దానియేలునైతే అట్టి విధముగానే ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క యథార్థతను వాళ్ళు సహించలేక ప్రియులారా దానియేలును గూర్చి వాళ్ళు బోటకపు మాటలు చెప్పి ఉన్నారు. అందుచేత దానియేలులో నేరమును రుజువు చేయలేకపోయి ఉన్నారు. దానియేలులో ఏ తప్పు చూపించలేకపోయి ఉన్నారు. దానియేలులో ఏ లోపము గాని పాపము గాని కనిపెట్టలేకపోయి ఉన్నారు. ప్రియులారా, ఈ లేఖన భాగమును మనము చూచినట్లయితే దేవుని నమ్మిన వారిని, దేవుని ఆశ్రయించిన వారిని, దేవుని ధ్యానించిన వారిని, దేవుని యొక్క మహాత్మ్యమును ప్రజలకు వివరింప చేయుట కొరకు, తన జనాంగమును రక్షించుట కొరకు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము నిరంతరము సర్వయుగములలో రారాజుగా ఉన్న మన దేవుడు శక్తిమంతుడు, సమర్థమైన దేవుడు, ఆదరణకర్త, ఆశ్రయదుర్గము, అద్భుతమైన మన దేవుడు. ప్రియులారా, మన దేవుడు మహామహిమ కలిగిన గొప్ప ఉన్నత దుర్గములపై ఆసీనుడై ఉన్న దేవుడు. తన జనాంగమును ప్రతినిత్యము రక్షించుట కొరకు సమర్థుడు. ఏ ఒక్కరైనను యథార్థముగా లోకములో ప్రవర్తించుచున్నప్పుడు శోధనల గుండా, సమస్యల గుండా, రోదనల గుండా, వేదనల గుండా ప్రయాణము చేయుచున్నప్పుడు, వారి జీవన ప్రయాణము కొనసాగుచున్నప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఖచ్చితముగా దృష్టించగల సమర్థుడు. ప్రియులారా, మనము ఏ స్థలములో ఉన్నను, ఏ పరిస్థితుల్లో ఉన్నను, ఏ విధమైనటువంటి అనుభవములో మనము కొనసాగుచున్నను, మన దేవుడు మనలను చూచుచు, మనలను గుర్తించి, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను పట్టుకుని, మనలను భద్రపరచుచు, మనలను ఆదరించి, మనలను కాచి కాపాడుటకు సర్వ సమర్థుడు మన ప్రభువుల ప్రభు, రాజుల రాజు, సర్వయుగములలో దేవాతి దేవుడు. ప్రియులారా, దేవుని యొక్క మాటలు చాలా ఉన్నతమైన మాటలు. ప్రియులారా, సమూయేలు గ్రంథములో మనము చూస్తే అనేక రకములైనటువంటి దావీదు చేసిన పాపం ఏమిటండి అక్కడ, దావీదు చేసిన నేరం ఏమిటండి అక్కడ, మనము లేఖనములు ధ్యానము చేస్తూనే ఉన్నాము. అయితే దానియేలు మాత్రము నీతిమంతుడుగా, దేవునికి ఇష్టమైన వానిగా, రోషము కలిగిన వాడండి. తన జనాంగము గూర్చి గాని, తన దేవుని గూర్చి గాని,
జీవము కలిగిన దేవుని గూర్చి రోషముగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అనంటే మనము దావీదు మహారాజుని చూడవచ్చు. అందుచేతనే దావీదు మహారాజు యొక్క గోత్రమును లోకరక్షకుడు గోత్రము దావీదు గోత్రము ద్వారా భూమి మీదకు ఉద్భవించి ఉన్నాడు. ఎంతటి మహత్తు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి మన దేవుని యొక్క నామమును గణపరిచినటువంటి మన పితరులు దావీదు మహారాజే కావచ్చును, దానియేలే కావచ్చును, అపోస్తలుడైన పౌలే కావచ్చును ప్రియులారా. అయితే దేవుని యొక్క మాటలు ప్రతి నిత్యము కూడా శక్తివంతమైనవి ప్రియులారా. ఈ దేవుని యొక్క లేఖనములను నిత్యము అనుదినము ధ్యానము చేయాలి. చూడండి, ఆ యొక్క దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 13వ వచనము చూస్తే, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనేది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశాను. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమకు తెలుసుకొనవలనని. చూసారా ప్రియులారా, రాజు తయారు చేసిన శాసనమును గురించి రాజుకే వివరించుచు రాజు చేత బలవంతముగా నైనను ఆ యొక్క వారి యొక్క కపటోపాయమును నెరవేర్చుకొనవలనని ఒత్తిడి చేసి రాజునే నిలదీయుచున్నారు. మన భాషలో, నేడున్న లోక భాషలో చెప్పుకోవాలి అంటే రాజును బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అక్కడ మీరు తయారు చేసిన చట్టమునే, మీరు సంతకము చేసిన చట్టమునే తిరస్కరించి ఉన్నాడు. ఆ చట్టమే అంగీకరించినప్పుడు మీరెందుకు, మీ చట్టం ఎందుకు అన్న విధానములో ఆ యొక్క నేరం మోపిన వారు రాజు దగ్గరకు సందడిగా కూడి వచ్చి వారు చెప్పుచున్న మాటలు, ఆ రోజులలో మాదీయులు పారసీకులు వారి యొక్క విధి అంత కఠినతరముగా వారి యొక్క చట్టములు ఉండేవి. వారందరూ రుజువు పరిచినప్పుడు మనము బైబిల్ ప్రకారంగా చూస్తే ఎక్కువ మంది సాక్ష్యము ఉన్నప్పుడు ఆ సాక్ష్యమును వారు ఆలకించి తీర్మానం చేసి నెరవేర్చి తీర్మానం చేసేవారు. అట్టి విధముగానే రాజును సహితము బలవంతము చేసి, రాజును సహితము ఒప్పించి ఒత్తిడి చేసి దేవుని యొక్క సేవకుడైనటువంటి దానియేలును శిక్షించుట కొరకు, అంతమొందించుట కొరకు సింహాల బోనులో వేసినట్లుగా మనము చూడవచ్చును ప్రియులారా. అయితే అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడత్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రము కలుగునగాక ప్రియులారా. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. ప్రియులారా, మనము చూస్తే మనం అనుదినము మన దేవదేవుని సేవించుచున్నాము, మనం ఆరాధించుచున్నాము, మనము ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయుచు దేవుని సేవించుచున్నాము. అంతేకాదు ప్రియులారా, భయముతో భక్తితో వినయముతో విధేయతతో ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు బహుధైర్యము పుట్టిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకు బహుధైర్యము పుట్టినని సామెతల గ్రంథములో ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదని ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకు మరణ పాశముల నుండి విడిపించునని ఉన్నది. జీవమును ఊటగా అనుకరించగల సర్వ సమర్థుడైన మన దేవునికి సమస్తము సాధ్యమే. చూసారా ప్రియులారా, అనుదినము సేవించుచున్న,
తప్పక సేవించుచున్న దానియేలు యొక్క టైం టేబుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారలేదు. ఎటువంటి శాసనములు పుట్టినను, ఎటువంటి చట్టములు తయారు చేసినను, ఎటువంటి ఉమ్, ఆ, విధి విధానాలు నిబంధనలు రూపుదిద్దుకొన్నను దానియేలు మాత్రము అనుదినము ప్రతినిత్యము. ఆ మాట ఎవరు చెప్పుచున్నారండి? దానియేలుని గురించి సాక్ష్యము మనము చూస్తే రాజు వచ్చి ఆ యొక్క దానియేలుతో చెప్పుచున్నాడు, తప్పక అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆ రాజుకు తెలుసండి ఆ దేవుని యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, దానియేలు యొక్క భక్తి భావమును, దానియేలు యొక్క యథార్థతను, దానియేలు యొక్క నీతిని రాజు గుర్తించి రాజు చెప్పుచున్నాడు. ఇలాగా అంతేకాదు, నా సింహాల గుహలో వేచిన వెంటనే రాజు ఏడు చేశాడు, తన నగరకు వెళ్ళి ఉపవాసం ఉన్నాడు. ఎవరి కొరకు ఉపవాసం ఉన్నాడండి? ఎందుచేత ఉపవాసం ఉన్నాడండి? రాజు ఉపవాసం ఉన్నట్లుగా మనము ఇక్కడ చూడవచ్చును. ఒక ఆ శత్రువుల యొక్క పన్నాగములో నేరము చేయని వ్యక్తి, నిరపరాధి అయిన వ్యక్తి చిక్కుకుపోయి ఉన్నాడని చెప్పి శాసనముపై సంతకము చేసిన రాజు ఆ రాత్రి అంతా ఏం చేశాడనంటే, ప్రియులారా, తన నగరునకు వెళ్ళి ఉపవాసం ఉండి తిండి తినలేదు, నాట్య వాయిద్యములను జరగనయ్యలేదు. అంతేకాదు అతనికి నిద్ర పట్టని సందర్భమును బట్టి నిద్ర పట్టకుండా ఆ యొక్క రాజు దానియేలును గూర్చి ఆలోచన చేసి తెల్లవారుజామున యేసు వైపు చూచుచున్నటువంటి ప్రియ జనాంగము తెల్లవారుజామున దేవుని యొక్క స్వరమును వినుట కొరకు, దేవుని యొక్క శక్తిని పొందుకొనుట కొరకు, దేవుని యొక్క ఆదరణ పొందుకొనుట కొరకు, దేవుని యొక్క దీవెనలు అనుభవించుట కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకొనుట కొరకు లోకములో జీవించుచున్న మనము శాపమునకు, పాపమునకు, నేరములకు, తప్పులకు, అపరాధములకు గురి కాకుండా ఉండు నిమిత్తము ఆ తెల్లవారుజామున మనము దేవుని సేవించుచున్నట్లుగే ప్రియులారా, ఆ తెల్లవారుజామున రాజు సింహాల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళిన చూస్తా ఉన్నాము. గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి నా రాజు చెప్పుచున్న సాక్ష్యము చూడండి. ఇక్కడ జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. నేరము రుజువు కాలేదు. సింహాల బోనులో నుండి దానియేలు పలుకుచున్న మాటలు కష్టము వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నేరము రుజువైనప్పుడు, లోకములో నిష్కారణముగా నేరమునకు గురి అయినప్పుడు దేవుని సేవించుచున్న ప్రజలు ఈ విధముగా మాట్లాడుట అరుదు. ఈ విధముగా నేటి సమాజములో, నేటి లోకములో ఈ విధముగా మాట్లాడలేరు. లోకానుసారముగానే జవాబు చెప్పుట కొరకు ఆలోచన కలిగి ఉంటాం. అయితే ప్రాణాపాయ పరిస్థితులలో ఉన్నటువంటి దానియేలు రాజుకి ఇచ్చుచున్న సమాధానం ఏమిటంటే, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. ఆ నేరము అప్పటికి నేరము చేయలేదని ఏ విధముగా రుజువుపరచుకోవలసి వచ్చిందంటే, తన జనాంగమును రక్షించుట కొరకు సర్వసమర్థుడైన దేవుడు తనను ప్రేమించిన, తను సేవించిన ప్రియులను నీతిమంతులుగా నిరూపించుచు, నీతిమంతులుగా లోకములో రుజువుపరచుచు, నీతిమంతుడైన దేవుని సేవకులని
దేవుడే తన ప్రజల కొరకు నిలబడినట్లుగా నేటి సందర్భమును మనము ధ్యానము చేయవచ్చును ప్రియులారా. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు, ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. లోకములో ఎటువంటి సందర్భములోనైనను, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనను తల దించుకోనివ్వడు మన దేవుడు. మన జీవన విధానములో గాని, లోకములో ఉన్నటువంటి మన జీవన ప్రయాణములో కానీ ఎట్టి పరిస్థితులలోనూ దేవుడు తన బిడ్డలను విడువడు, ఎడబాయడు. ఎల్లవేళలా ఆదుకొనుచు, ఆదరించి, ఆశీర్వదించి, రక్షించి, కాచి కాపాడగల సర్వ సమర్థుడు మన దేవుడు. సింహాల బోనులో ఉన్నప్పటికీ, ఆ శత్రు మోకలు ఎదురుగా ఉన్నప్పటికీ, అన్యాయస్తులు, అక్రమకారులు, దురహంకారులు, లోకమదాంధులు రుజువు నేరము మోపుట కొరకు పన్నాగములు పన్ని రుజువు మోపి శతాధిపతుల ఎదుట నిలబెట్టినప్పుడు కూడా తన జనాంగము విషయము దేవుడు ఆయన అదృశ్య రీతిగా ఆదరించి, ఆదుకొని, సంరక్షించి, కాచి కాపాడగల సర్వ సమర్థుడు నేను సేవించుచున్న నా దేవుడు. ప్రియులారా, మనము సేవించుచున్న దేవుడు అత్యద్భుతమైన మన దేవుడు, ఆదరణకర్త, ఆశ్రయదుర్గము. ఆయనకు సమస్తము తెలుసును. ఈ ఒక్కడైనటువంటి దావీదును రహస్యముగా చంపవలనని ప్రయత్నము చేసిన సౌలు బారి నుండి రక్షించి ఉన్నాడు. ఒక్కడైనటువంటి దానియేలును పరలోకము నుండి పరమ పావనుడు, రోషము కలిగిన దేవుడు తన సేవకుని గూర్చి ఆలోచన చేసి సంరక్షించి ఉన్నాడు. ఒక్కడిగా ఉండి నేరమునకు రుజువుపరచుట కొరకు కైసరు ఎదుట నిలవబడిన అపోస్తలుడైన పౌలు నేరము చేయని వానిగా యథార్థముగా, రోషముగా నిలువబడి పాపము లేదని, నేరము లేదని, తప్పులు లేవని, లోపము లేవని నిరూపించుకోగలిగి ఉన్నాడు. దీనంతటికీ కారణం ఏమిటంటే మనము సేవించుచున్న దేవుడు. వారు సేవించిన దేవుడే నేడును మనము సేవించుచున్న దేవుడు. వారిని సంరక్షించిన దేవుడే నేడును మనలను సంరక్షించగల సమర్థుడు. మనలను కాపాడుట కొరకు నిత్యము ఆయన తన కనుదృష్టి లోకమందంతటా తన బిడ్డల కొరకు సంచారము చేయుచున్న మన దేవుడు ఎంతైనను స్తోత్రార్హుడు, పూజార్హుడు, కీర్తనేయుడు. ప్రియులారా, ఆయన నామమును ప్రతినిత్యము మనము ఆరాధించుట కొరకు మనము ఇంకను మన జీవితములను, మన బ్రతుకులను, మన జీవన ప్రయాణాన్ని స్థిరపరుచుకొని, సిద్ధము చేసుకొని ఆయన పాదముల ఎదుట మనము భయముతో, భక్తితో లోకములోని వారి ముందు, ఎందుచేతననగా లోకములో ఉన్నవారు మనలను ఎప్పుడు ఏ విధముగా తప్పు పట్టవలనని, లేదా ఎప్పుడు ఈ వ్యక్తులు వారి వలె అనారోగ్యముతోనో, ఆందోళనతోనో, బాధలతోనో, అవమానములతోనో, దుఃఖములతోనో, ఆయాసములతోనో ఉండాలనే ఆలోచన చేస్తారు. నేటి సమాజం అంతా కూడా ఆ విధముగానే ఉన్నది ప్రియులారా. బంధువులే కావచ్చును, సమాజంలో ఉన్నటువంటి అన్యులే కావచ్చును, వారి ముందు గౌరవముగా గాని, యథార్థముగా గాని, ఒకవేళ నీతిగా ప్రవర్తించినప్పటికీ వారు ఏ విధముగానైనను వీళ్ళు ఇట్లా ఉండడానికి కారణం ఏమిటి, వీరికి ఏ శోధన, సమస్య, ఆతృతలు, ఆందోళనలు, అనారోగ్యములు రావా అని ఆలోచన చేస్తా ఉంటారు. అయితే ఎన్ని వచ్చినను, ఎన్ని తటస్థించినను, ఏ రకమైనటువంటి శోధన వచ్చినను ప్రతి శోధన నుండి విడిపించగల మన దేవుడు శక్తిమంతుడు. ప్రియులారా, రోమా పత్రికలో మనము చూస్తే ప్రియులారా, ఎప్పుడు మనము బలహీనులమో అప్పుడే బలవంతులము. మన లేఖనము మనము చూస్తే ప్రియులారా, దేవుని యొక్క మాటలు పుటము వేయబడినవి, నిత్య సత్యములైన మాటలు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములు మనము వర్ణింపజాలనివి, మన కన్నులకు కనిపించవు, మన హృదయమునకు అర్థము కావు. ప్రియులారా, మన దేవుని యొక్క మాటలు అత్యద్భుతమైన మాటలు. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4
మనము ఎప్పుడైతే ఆ, బలహీనులమో అప్పుడే దేవుడు మనలను బలపరచుట కొరకు దేవుని యొక్క శక్తి చేత మనలను కాపాడుట కొరకు సర్వ సమర్థుడైన మన దేవుడు నిత్యము పరిపూర్ణుడై మనలను మనకు పరిపూర్ణత కలుగు చేస్తూ బలమును అనుగ్రహిస్తూ ధైర్యం అనుగ్రహిస్తూ ఆయన మనలను సంరక్షించగల సర్వ సమర్థుడు ప్రియులారా. మన దేవుని యొక్క మాటలు నిత్య సత్యములండేవి, యథార్థమైన మాటలు కనుక దేవుని యొక్క మాటలు ప్రియులారా మనము అభ్యాసము చేయుచున్నాము. ఆ మాటల యొక్క శక్తిని మనము అనుభవించుచున్నాము. ఆ మాటలలో ఉన్నటువంటి మాధుర్యము మనము అనుభవించుచున్నాము కనుక దేవుని యొక్క శక్తిని మనము గ్రహించవచ్చును. ఎందుకంటే లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు వెర్రివారమైన మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను నా దృష్టికి వెర్రివాని వలె ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఏర్పరచుకొని నా బలహీనతల యందు నాకు బలమును అనుగ్రహించి నన్ను నా యొక్క నిరాశ నిస్పృహలలోను బలహీనతలలోను బలమును అనుగ్రహించి పరిపూర్ణ బలవంతుడైన దేవునికి బలమైన సాక్ష్యముగా ఉండినట్లు దేవుడు నన్ను ఏర్పరచుకొని కొనసాగించుచున్నాడని నా జీవిత సత్యమును బట్టి నేను చెప్పక తప్పదు, చెప్పగలను ప్రియులారా. ఇట్టి సత్యవంతుడు శక్తివంతుడైన దేవుని యొక్క నామమును ఇదేకవజామునే మనము ధ్యానము చేయుట, యేసు వైపు చూసే అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క శక్తిని మనము మరొక పర్యాయము ధ్యానించుకున్నట కొరకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుచు యేసు వైపు చూచే కార్యక్రమం నడిపించుచున్న ధనరాజయ్య గారికి, హింసకి అమ్మగారికి, వారి కుటుంబమునకు దేవుని పేరట నా కుటుంబ పేరట వందనములు చెల్లిస్తున్నాను. ఈ నా మాటలు ముగిస్తున్నాను. మాటలలో దోషముగా నా దేవుడు నన్ను సరిచేసి క్షమించి రక్షించును గాక. మీ అందరికీ శుభోదయం అండి. దేవుని నామమునకు స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. వారిలో ఒంటరివాడు. అలనాడు దావీదు ఒంటరి వాడై ప్రాణాపాయ స్థితిలో పడిపోయినప్పుడు దానియేలు ఒంటరి వాడై తాను సేవించున్న దేవుని కృపకు అప్పగించుకొనిన రీతిన వారిలో ఒంటరి వాడై అపోస్తుడైన ప్రియ పౌలు కైసరి ఎదుట నిలుచుదునని ఒప్పందము చేసుకొనిన వాడు. ఏ రీతిగా వరిదిల్లుచుండిరో ఆ దావీదు, ఆ దానియేలు, ఆ ప్రియ పౌలు, పరిశుద్ధ పౌలు జీవితాంతం వరకు ఏ విధంగా విశ్వాసమును కాపాడుకున్నారో మనకు మాదిరి ఉంచిపోయారు. యేసు వైపు చూచుచు పరిశుద్ధులముగా, పవిత్రులముగా, ప్రభు వలన నీతిమత్వము పొందిన మనము ఈ సర్వ సమాజము మనకు వేరుగా పోరాడిన, నిందలు మోపుటకు నిందాస్పదముగా చేయబడిన వారిలో ఒంటరివాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును అనే శుభవాగ్దానము మనకున్నది, ధైర్యము మనకున్నది, శుభ నిరీక్షణ మనకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వారిలో ఒంటరివాడు ఆ దానియేలును, ఆ దావీదును, ఆ ప్రియ పరిశుద్ధ పౌలును జ్ఞాపకం చేసిన పైడే గారికి, విజయనగరం నుండి వచ్చిన దైవజనులు నిండుగా వందనాలు, కృతజ్ఞతలు. వందనాలండి.
గాడ్ బ్లెస్ అయ్య గారు. శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, కరుణ గల తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో మరొకసారి మా ప్రభా ఈ ప్రాతకాల సమయంలో మీ పరిశుద్ధ సన్నిధానంలో చేరి యేసు వైపు చూస్తున్న సహవాసంలో మేము పాలు పొందులు పొందిపురావా. మీకు పరిశుద్ధమైన, ఘనమైనటువంటి, కరుణ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, ఆదరణ కలిగినటువంటి, హెచ్చరిక కలిగినటువంటి మా యొక్క జీవిత ప్రయాణంలో కట్టడలు కలిగినటువంటి వాక్య భాగాల ప్రభావం మాకు ముందుంచినారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు. మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభాతనైనా మీరు మాకు అనుగ్రహించబోతున్నటువంటి చక్కటి మార్గాలను బట్టి తండ్రినైనా సాదృశ్యంగా ప్రభాతనైనా దావీదు యొక్క ప్రభాతనైనా అపోస్తలుడైన పౌలు యొక్క ప్రభాతనైనా దానియేలు యొక్క జీవిత ప్రయాణంలో తండ్రి వారు మీ యందు విశ్వాసం నమ్మకంతో ఏ విధంగా వారు దృఢపరచబడి ఆశ్రయించబడినారో ప్రభాతాన్ని మీ దాసుల ద్వారా మా ముందుంచినారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు. వాటిని మేము గ్రహించుకొని మా యొక్క నిజ జీవితంలో ప్రభాతాన్ని వాక్యానుసారంగా మేము నడుచుకొనొచ్చు. ఈ క్రీస్తు బిడ్డలుగా సాక్ష్యాన్ని పంచుకొంచున్నారు తండ్రి. వెలుగు మార్గంలో ఈ నూతన సంవత్సరంలో మా అడుగులు స్థిరపరచుకొనొచ్చు, వాక్యంలో స్థిరపరచుకొనొచ్చు. ముందుకు నడవటానికి కృపా కార్యం మా పట్ల జరిగించమని సహవాసంలో పాల్పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి ఆదరణ దయచేసి మీ కృపతో నింపి నడిపించమని నా ప్రభువును నా రక్షణ మీ క్రీస్తు యేసునామం పేరట అది దీన మనసుతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. చక్కగా ప్రార్థనలో నడిపించిన శాంతకుమార్ గారికి దేవుని నామములో శుభములు. గాడ్ బ్లెస్ యు శాంతకుమార్ గారు. ప్రైజ్ రాడండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. 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 ఒంటరి వారే గాని దేవుడు వారికి తోడున్నాడు. ఆ పరిశుద్ధ పౌలు, ఆ దానియేలు, ఆ దావీదు ఒంటరి వారే కానీ వారు ఒంటరి వారు కాదు. దేవుని సన్నిధి వారికి నిత్యము తోడుగా ఉండెను అని చక్కని వాక్యము ద్వారా మనలను ఆదరించిన విజయనగరం నుండి వచ్చిన పైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. మనము తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి ప్రభువునగు దేవుని యొక్క ఆదరణ, ఆధిపత్యము, భద్రత, క్షేమము ఈ వారం ఆరంభం నుంచి అంతము వరకు మరలా ఈ కార్యక్రమంలో కూడుకొను పర్యంతము దేవుని యొక్క భద్రత, కూడికలో పాల్గొన మనందరకు కార్యక్రమం నడిపించున్న వారికి సదాకాలము తోడైయుండి నడిపించి భద్రపరచును గాక. అందరికీ వందనాలు సార్. దేవుని సన్నిధిని అందరికీ తోడుగా ఉండును గాక. పునరుత్థాన దినము ఆరాధనలో దేవుని సన్నిధి అనుదినము నడిపించుతున్న రీతినే మిమ్మల్ని అందరిని బలపరిచి నడిపించిన ఆదరించిన గాక. हिंदी सभा प्रारंभिंచుకుందాము. आइए, हमारे बीच में जगदीशपुर बिहार से पास्टर विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं.